ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈ రాత్రి మన ప్రార్థనలలో ఏకీభవించడానికి వచ్చిన మీకందరికీ కూడా దేవుని దీవెనలు కలుగునుగాక. ఈరోజు మీ హృదయం భారంగా ఉందా? ఎవరికీ చెప్పలేని బాధ మీలో ఉందా? రేపటి గురించి ఆందోళనతో నిద్ర పట్టడం లేదా? అయితే ఈ రాత్రి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడపండి. ఈ ప్రార్థన ముగిసేలోపు దేవుని శాంతి మీ హృదయంను నింపుతుందని విశ్వసిస్తున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు ప్రార్థనలో పాల్గొని ఆమెన్ అని కామెంట్ చేయండి. ఈ రాత్రి ప్రార్థన నిమిత్తము ప్రార్థనకు ముందుగా ఒక వాక్యమును చిన్న ధ్యానంగా చేసుకుందాము. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 8వ వచనము. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. నీవు ఎల్లప్పుడూ కూడా నన్ను సురక్షితంగా నివసింపజేస్తూ ఉంటావు. ఈ లోకంలో ఎన్నో తాళాలు ఉన్నాయి, కానీ మనకు ప్రశాంతమైన నిద్రనిచ్చే తాళం ఒకటే, అది దేవుని సన్నిధి. మన చుట్టూ పరిస్థితులు మారకపోవచ్చు, సమస్యలు అలాగే ఉండవచ్చు, కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు మనలో భయము కరిగిపోతుంది. ఈ రాత్రి మీ బాధలను, కన్నీళ్లను, ఆందోళనలను ప్రభువు చేతుల్లో ఉంచండి. మీరు నిద్రపోతున్నప్పటికీ కూడా దేవుడు మేల్కొని మిమ్మల్ని కాపాడుతాడు. అందుకే భయపడకండి. మీరు మరొక కీర్తనలో చెప్పబడిన మాటలు విన్నారు కదా, ఆయన కొనకడు, నిద్రపోడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడడానికి మేల్కొనే ఉంటాడు. ఆయన ఏ తెగులు రాకుండా మిమ్మల్ని కాపాడే దేవుడు. రాత్రి వేళ కలుగు ఏ భయాల నుంచి కూడా మిమ్మల్ని కాపాడే దేవుడు. అన్ని విషయాలలో కూడా ఆయన మనల్ని కాపాడుతూ, ఇక్కడ దావీదు అంటున్న మాట ఎంత గొప్ప మాట చూడండి. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. ఈ సమయంలో నీవు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, ఒంటరిని అన్న భావన కలిగి ఉన్నావేమో, లేకపోతే నిజంగానే ఒంటరితనంతో, అంటే ఇంట్లో కొంతమంది ఒంటరిగా ఉంటారు, ఎవరూ లేకుండా. ఒంటరి అయిన స్త్రీలు, విధవరాన్లు, లేకపోతే ఒంటరి అయిన పురుషులు, ఎవరూ లేకుండా ఒంటరిగా అలా ఉండేవాళ్ళు. మరి కొంతమంది ఏదో పరిస్థితుల వల్ల ఒంటరిగా ఉంటూ ఉంటారు. కొంతమంది దూర దూర ప్రాంతాలలో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న పిల్లలు, యవన బిడ్డలు, చదువుకుంటున్నటువంటి వారు ఒంటరిగా ఉంటూ ఉండవచ్చు. అయితే ఏ పరిస్థితుల్లో ఎవరైనా సరే ఎలాంటి భయము పడకుండా దేవుని సన్నిధికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా ఉంచుతాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఒంటరిగా ఉన్నా కూడా మనల్ని సురక్షితంగా ఉంచే దేవుడు. కాబట్టి మనము నెమ్మదితో పండుకొని నిద్రపోవచ్చు. దావీదు చెప్తున్నాడు, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు దావీదు. తన పరిస్థితులు ఎలాంటివో తెలుసా? తన భయంకరమైన పరిస్థితులలో ఉన్నాడు దావీదు. ఈ కీర్తన మొదట్లో చదివినట్లయితే ఇరుకులో ఉన్నాడు, తను చాలా కష్టంలో ఉన్నాడు. అయినా కూడా తను ప్రార్థనలో ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉంటాడు. ఆ విశ్వాసంతోనే ఈ విధంగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాడు. మనం కూడా ఎప్పుడైతే విశ్వసిస్తామో అలాంటి గొప్ప దీవెనను మనం పొందుకోగలుగుతాము. దేవుడు మనల్ని దీవిస్తూ ఉండగా దేవునికి మన పరిస్థితులను, మన కన్నీళ్లను, మన ఆందోళనలు సమస్తం కూడా దేవునికి అప్పగించి నెమ్మదితో పండుకొని నిద్రపోదాము. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యం ధ్యానించి మనం ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అందమైన రాత్రిని మాకు అనుగ్రహించినందుకు, ప్రశాంతమైన రాత్రిని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. ఈరోజు మా జీవితంలో జరిగిన ప్రతి విషయానికి నీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ దినం మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరులు మాయడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా పనులన్నింటినీ ఎంతో జయప్రదంగా జరిగించారు. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తము నీకు అనుకూలంగా, నీ చిత్తానుసారంగా మీ ఆధీనంలో ఉంచుకొని నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మా పనులన్నీ మేము ఉత్తమంగా చేసి ఉన్నామని నమ్ముతున్నాము. దేవా, మేము మా దినమును ఆశీర్వాదకరంగా ముగించామని నమ్ముతూ ఉన్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినమంతా మాకు తోడై ఉండి మా ప్రయాణంలో మాకు క్షేమమును, భద్రతనిచ్చి కుటుంబ సభ్యులందరినీ కూడా నీ రెక్కల క్రింద క్షేమంగా తీసుకువచ్చినందుకు నీకు వందనములు.
ఈ రాత్రి సమయంలో మా కుటుంబాలన్నింటినీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. తండ్రి, మమ్ములను క్షేమంగా నీ కాపుదల్లో భద్రపరచము, నీ రెక్కల క్రింద దాచమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి అపవాది కార్యం నుంచి, ప్రతి అనారోగ్యం నుంచి కూడా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఎవరైతే భయపడుతూ ఉన్నారో, ఏ కారణం చేత ఏ భయం ఉన్నా కూడా వారికి ధైర్యం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది నిద్ర పట్టని స్థితిలో, భయముతో నిండినటువంటి వారై నిద్ర పట్టని స్థితిలో ఉన్నారు. ఆందోళనలతో ఉన్నవారు అనేకులు. మా ప్రభా, అనేకమైన దుఃఖము, బాధ, వేదన వీటన్నిటి వల్ల కూడా ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రభా, దావీదులాగా తమకున్న ప్రతి పరిస్థితిలో కూడా తమ పరిస్థితులన్నిటిని నీ చేతులకు అప్పగించి, ప్రతి దుఃఖాన్ని, బాధను, వేదనను నీకు అప్పగించి నెమ్మదితో పండుకొని నిద్రపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. మా తండ్రి, ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీయూలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు నాయన. అలాంటి వారిని కనికరించి కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించమని తండ్రి, క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి ఇంటికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు వారి గురించి ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. తండ్రి, వారిని కరుణించమని ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉన్న వాళ్ళను తండ్రి నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము. అప్పుల భారంతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, కన్నీళ్లతో ఉన్న వాళ్ళని ఆదరించమని వేడుకొంచున్నాము. ఎంతోమంది నిరుద్యోగ సమస్యలు, భయంకరమైన వేదనతో కూడిన జీవితం కలిగి ఎంతో కష్టపడుతూ ఉన్నారు నాయన. వాళ్ళందరినీ కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరికి నెమ్మదిని అనుగ్రహించండి. ఈ రాత్రి ప్రభా, ఎవరెవరైతే తమ యొక్క అవసరతలను గురించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, వివాహ ప్రయత్నాల కొరకు, సంతానం కొరకు, ఇంకా అనేక రకాల ఇతర పరిస్థితుల కొరకు నాయన ప్రార్థిస్తున్నారు. దయ ఉంచి వారందరి ప్రార్థనలు ఆలకించి తప్పకుండా జయము అనుగ్రహించి, సమాధానం అనుగ్రహించి తండ్రి, వారు సంతోషంగా నిద్రించుటకు సహాయం చేయండి. ముఖ్యంగా సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళని దర్శించండి. వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చండి. మా ప్రభా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించండి. ఎవరు కూడా నాయన ప్రభా నిన్నెరుగని స్థితిలో ఉండకూడదు. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, మరి వ్యసనాలకు గురైనటువంటి వారికి కూడా విడుదలను యేసు నామములో అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపించండి దేవా ప్రభా. రాకడ చాలా దగ్గరలో ఉంటుండగా మేమంతా కూడా సిద్ధంగా ఉండడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా. ఇంకా ఎంతోమంది నాయన సేవకులు ఉన్నారు, వారిని అందరినీ కూడా దీవించమని, మరి మా దేశంలో అత్యధికంగా సేవను జరిగించమని వేడుకొంచున్నాము తండ్రి. రాత్రి అంతా కూడా నూతన సమాధానంతో మమ్మల్ని నింపండి. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రి వేళ కలుగు భయముల నుంచి, అపాయముల నుంచి, ఆకస్మిక మరణముల నుంచి, మరి అనేకమైన అనారోగ్యం నుంచి తప్పించి రక్షించి మంచి నిద్రను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాము. సుఖమైన నిద్రను అనుగ్రహించండి. రేపు ఉదయం నూతన బలంతో మమ్మల్ని లేపండి. మేము మా కొరకు రేపటి దినం కొరకు ఏ ప్రణాళికలైతే ఏర్పాటు చేసుకున్నామో, సిద్ధపరచుకున్నామో మా ఉద్యోగ జీవితం నిమిత్తము తండ్రి, వాటిని అన్నింటిని కూడా సఫలపరచమని వేడుకొంచున్నాము. ఉదయకాలంలో మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించుటకు కృప దయచేయండి. మా జీవితం అంతా నీ మహిమకే ఉపయోగపడినట్లుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీకందరికీ కూడా శుభములు. ఈ రాత్రి ప్రార్థన మీకు ఆశీర్వాదంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ప్రార్థన అవసరమైనట్లయితే మీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు ఉదయ రాత్రి ప్రార్థనలు వినడానికి మా అవర్ ఆఫ్ గ్రేస్, బ్లెస్డ్ అవర్ ఆఫ్ గ్రేస్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తును నొక్కండి. దేవుడు మీకు ఈ రాత్రి మంచి నిద్రను, సుఖమైన నిద్రను, అలాగే మంచి ఆరోగ్యమును అనుగ్రహించి రేపటి దినానికి నూతన ఆశీర్వాదాలను అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.
ఆమెన్. ఆమెన్.